హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి సానే. సో మిషన్ అయితే తమ్మేదైతే అయితే చూసారు కదా, ఉషా S6 అనమాట సిరీస్. సో మిషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను ట్రయల్ వేసాకే వీడియో అప్లోడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఏదైనా కొత్త మిషన్ కొనాలనుకునే వాళ్ళకి సో ఇది ఒక బెస్ట్ వీడియో అవుతుందని, లెంత్ ఎక్కువ అవుతుందని నేను స్పీడ్గా పెట్టేశాను. సో ఇది ఎలా మనం అటాచ్ చేసుకోవాలంటే, ఇది మామూలుగా మనం ప్యాకెట్ మొత్తం బాక్స్ ఓపెన్ చేస్తే ఇలా రెండు వస్తాయి అన్నమాట. ఇది కింద హైట్గా ఉంటుంది కదా మనకు సైడు అవి. సో వీటిని వచ్చేసి మనము, ఇది వచ్చేసి ఉషా అనేది అది జస్ట్ దానికి ఒక బేస్ ఆగనమాట. దాంతో ఏం పెద్ద అవసరం ఏమి ఉండదు, అదే ఎలా బిగించుకునే ఒకటే. సో దానికే మనకు ఉంటాయన్నమాట బోటులు. సో అవి తీసుకొని మన హైట్కు తగ్గట్టు, సో మన కన్వీనియంట్కి తగ్గట్టు అక్కడే హోల్స్ ఉంటాయి, ఆ హోల్స్లో పెట్టేసి ఇంకా అడ్జస్ట్ చేసుకోవడమే. అండ్ నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ మనకు, ఎందుకంటే హైట్ ఇంపార్టెంట్ అనమాట. సో నేను కొంచెం హైట్గానే ఉంటాను, కొంచెం హైట్గా పెట్టించుకున్నాను. ఈవెన్ మీరైతే కొంచెం షార్ట్గా కనుక ఉంటే కనుక కొంచెం షార్ట్ చేయించుకోండి. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే కొంతమందికి చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది అలాగే కూర్చొని. సో దానికోసమని కొంచెం హైట్ పెట్టించుకున్నాను. మరి కిందికి ఉంటే నాకు కొంచెం బ్యాక్ పెయిన్ లాగా అనిపిస్తుంది అనమాట. సో అసలే ఇప్పటి వరకు నేను ఉషాలోనే ఇంకో కంపెనీ వాడాను అంతకుముందు, అది 15 years అయిపోయింది, అందుకే అని చెప్పేసి పక్కన పెట్టాను. సో ఇప్పుడు వచ్చేసి ఉషాలో S6 వాడుతున్నాను. ఆ మిషన్ ఇదే అనమాట. 2 days ప్రాక్టీస్ చేశాను నేను. మిషన్ అయితే చాలా బాగా అనిపించింది. కాకపోతే కొత్తగా వాడేవాళ్ళు కొంచెం చూసి, చాలా స్పీడ్ ఉంది, మనం స్పీడ్నెస్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు దీంతో. ఎలాంటి షార్టేజ్ అయితే లేదు ఇది. సో అందుకే మీకోసమని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కింద అనమాట డౌను. సో ఇది దేనికి అంటే, మన దగ్గర ఎక్సలైటర్ ఉంటుంది కదా, సో పవర్ మిషన్ వాడే వాళ్ళకైతే అది తెలుస్తుంది. సో దానికి కొంచెం బేస్ అనమాట, దీనిపైన ఎక్సలైటర్ వేస్తారు. యాక్చువల్గా మనకి మామూలుగా ఉషా నార్మల్ మిషన్లో సామ్రాట్ మిషన్ అనేది మోటార్ ఉంటుంది, సో దానికైతే కింద ఉంటుంది. కానీ దీనికైతే మోటార్ అయితే కింద ఉండదు, జస్ట్ ఒక థ్రెడ్ లాగా, ఒక కడ్డీలాగా ఇస్తుంది అనమాట. సో దాన్ని ప్రెస్ చేస్తే మొత్తం పైనే ఉంటుంది. సో మోటార్ సౌండ్ అలాంటివి ఏమీ లేవు, చాలా అంటే చాలా బాగుంది. జస్ట్ ఇలా దీనికోసమని. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, సో వీడియోలో చూపిస్తున్నట్టు మీరు జస్ట్ అటాచ్ చేసుకోవడమే. సో ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం ఎక్సలైటర్ తొక్కుతాం కదా, మామూలుగా అయితే ఇంకా మనకు మిడిల్లో ఉంటుంది. సో నార్మల్ మిషన్కి ఎక్సలైటర్ అనేది చిన్నదిగా ఉంటుంది కదా, అది మిడిల్లో ఉంటుంది. కానీ దీనికి వచ్చేసి కొంచెం సైడ్కి బిగిస్తాం అనమాట. సో ఎందుకంటే మిషన్ మనకు ఒక సైడ్కే ఉంటుంది కదా, ఇంకొకటి మనకు కటింగ్స్ అవి చేసుకోవడానికి బల్ల అనేది పెద్దగా ఉంటుంది కదా, సో అందుకని సైడ్కి బిగిస్తాం. నేను అడిగాను ఎందుకని మిడిల్లో బిగించకుండా సైడ్ కంటే, మీకు సైడ్గానే ఉంటుంది కదా మిషన్, గమనించండి మిషన్ ఎప్పుడు సైడ్గానే ఉంటుంది, బల్ల కొంచెం పెద్దదిగా ఉంటుంది అలాంటి వాళ్ళకి. సో నెక్స్ట్ ఇప్పుడైతే స్టాండ్ అయితే రెడీ అయిపోయిందనమాట. సో దీనిపైన మేము ఏం చేస్తాం, ఇప్పుడు కింద ఎక్సలైటర్ చూపిస్తాను చూడండి. అతను మిడిలో అటాచ్ చేయడు, జస్ట్ ఫస్ట్ దీనికి అటాచ్మెంట్ ఉంటుందన్నమాట. సో సేమ్ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, మొత్తం ఇలా సెట్ చేసుకోవడమే ప్రతి ఒక్కటి. మనం వీడియోలో ఏదైనా యూట్యూబ్లో ట్రై చేస్తాం కానీ వచ్చేస్తుంది. కానీ S6 అయితే నేను చూశాను, ఏ వీడియోలో కూడా లేదు. అంటే హౌ టు అటాచ్ S6 మిషన్ అని చెప్పేసి కొట్టాను, కానీ ఎవరు చూపించలేదు. మేబీ ఇంకా ఏం కొనలేదేమో. ఇదైతే న్యూ మోడల్ అనమాట. సో దానికోసం ట్రై చేద్దామని తీసుకున్నాను. వీటికంటే జాక్ కూడా చెప్పారు, జాక్ కూడా మంచి మిషన్ అని చెప్పేసి. కానీ న్యూ మోడల్, సో కొంచెం కంపెనీ వాడు ఫస్ట్ ప్రోడక్ట్ ఇస్తున్నాడు కదా, సో బెస్ట్ క్వాలిటీ ఇస్తాడనమాట. ఏ ప్రోడక్ట్ అయినా ఫస్ట్ వస్తే ఇంకా క్వాలిటీ బాగుంటుంది, దాన్ని చూసి జనాలు మళ్ళీ కొంటారని చెప్పేసి క్వాలిటీ బాగా ఇస్తారు. సో దానికోసమని ఈ ఫస్ట్ ప్రోడక్ట్ నేనే కొనేసాను. అండ్ నెక్స్ట్ చూడండి, సో నేను చెప్పాను కదా కొంచెం సైడ్గా ఎక్సలైటర్ అనేది అటాచ్మెంట్ చేస్తున్నారు. సో వీడియోలో చూపించినట్టే సేమ్ అటాచ్ చేసుకోవాలి. సో దీని కింద గమనించండి, ఎలాంటి పవర్ అనేది లేదనమాట, మొత్తం మిషన్కే అటాచ్డ్ అనమాట. జస్ట్ ఒక కడ్డీలాగా ఉంటుంది ఎక్సలైటర్కి. కానీ జస్ట్ అలా అనగానే చాలా అంటే చాలా స్పీడ్ పోతుంది. కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి, లేకపోతే చాలా అంటే చాలా కష్టం. సో ఇటు సైడ్ ఒక బోల్ట్ ఉంటుంది, అటు సైడ్ ఒక బోల్ట్, మీ కన్వీనియంట్ని బట్టి మీరు అటాచ్ చేసుకోండి. 99% మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. నేను వీడియోలో సెర్చ్ చేశాను ఎక్కడే కానీ హౌ టు ఫిక్స్ ఇన్ S6 ఉషా మిషన్ అని చెప్పేసి, కానీ ఎక్కడా లేదు. అందుకోసం అని చెప్పేసి నేను వీడియో తీస్తున్నాను, స్కిప్ చేయకుండా చూడండి.
అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా పైన స్టాండ్ కింద మొత్తం పని అయిపోయింది, జస్ట్ లిటిల్ వర్క్ ఉంది. సో అది తర్వాత చేస్తారు. ఇప్పుడైతే స్టాండ్ కోసం ఏంటి ఇతను ఇది పెట్టాడు, దీనిపైన ఏమైనా బిగిస్తాడేమో అనుకున్నాను. కానీ ఇది ఇలా బోర్లో వేసి బ్యాక్ సైడ్ మనకు అది ఉంటుంది కదా, డ్రా ఉంటుంది కదా, సో దాన్ని ఫిక్స్ చేస్తున్నాడు. అది ఫిక్స్ చేయడం చాలా అంటే చాలా ఈజీ అనమాట. సో నేను నా ఫస్ట్ టైం నా మిషన్ కొని ఇప్పటికి 15 ఇయర్స్ అయింది. 2011లో కొన్నాను. నా మిషన్ ఇప్పటికీ బాగానే ఉంది, కాకపోతే నా స్పీడ్ అనేది అది అందుకోవడం లేదు. సో దానికోసం అనేసి ఆ మిషన్ పక్కన పెట్టేశాను. సో ఇది చాలా అంటే చాలా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆ వర్డ్ మిషన్ మీద ఒక గంటకి ఒక బ్లౌజ్ కుడితే సో 1 అవర్కి 3 బ్లౌజెస్ కుట్టచ్చు. సో 1:3 రేషియో అనమాట దీనికి మనం ఇస్తే. సో దానికి ఒక 20% మార్క్స్ ఇస్తే దీనికి 80% మార్క్స్ ఇవ్వచ్చు. అంత స్పీడ్నెస్ ఉంది ఈ మిషన్. సో నేను వీడియోలో చూపిస్తున్న ఏదో మిషన్ తీసుకున్నాను వ్యూస్ కోసమో లేకపోతే వాచ్ అవర్స్ కోసమో కాదు. స్పీడ్నెస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఒకవేళ బిజినెస్ ఎక్కువ చేసేవాళ్ళు సో ఉషా మిషన్ బెస్టా, జాక్ మిషన్ బెస్టా అంటే ఉషా మిషనే బెస్ట్ అని నేను చెప్పగలను. సో ఎందుకంటే నేను ట్రై చేశాను, జాక్ కూడా ఉంది, మా రిలేటివ్స్ దగ్గర ఉంది జాక్, నేను ట్రై చేశాను. సో ఎందుకు నాకు ఈ స్పీడ్నెస్ అనేది బాగా అనిపించింది. సో అందుకోసం అనేది ఇదే సెలెక్ట్ చేసుకున్నాను. యాక్చువల్గా చాలా డేస్ నుంచి నాకు ప్లాన్ ఉన్నింది సో తీసుకోవాలని చెప్పేసి ఫైనల్గా తీసేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇలా రిటర్న్ తిప్పేసి ఇప్పుడు వచ్చేసి దీన్ని ఫిక్స్ చేస్తాను అనమాట. ఏముండదు, జస్ట్ కింద 4 సైడ్స్ 4 బోల్టులు ఉంటాయి, అవి 4 అటాచ్ చేసుకోవడమే. ఈ మిడిల్లో వచ్చేసి ఇప్పుడు చేస్తా చూడండి, ఇది వచ్చేసి ఆయిల్ అనమాట, ఆయిల్ పాయింట్. జస్ట్ మనం ఆయిల్ వేస్తే సరిపోతుంది, ఆయిలే దాంతో సర్క్యులేట్ అవుతుంది. ఒక 6 months వస్తుందంట ఒక బాటిల్. ఆ 6 months తర్వాత కలర్ చేంజ్ అయ్యి బ్లాక్ అవుతుందంట. సో ఆ బ్లాక్ అయిపోయిన తర్వాత ఆయిల్ అనేది తీసేసుకోవాలి. ఆ తీసేసుకునే దానికి ఇక్కడ చిన్నగా బ్లాక్లో కనిపిస్తుంది కదా మీకు చిన్నది, సో అది ఒక నట్ అనమాట. అది ఓపెన్ చేస్తే స్క్రూ డ్రైవర్తో అది వచ్చేస్తుంది. సో దాని నుంచి ఆయిల్ మొత్తం తీసేసి ఒక క్లాత్ తీసుకొని బాగా క్లీన్ చేసుకొని మళ్ళీ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇటు సైడ్ అయితే ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు, మీకు ఆయిల్ అని చూపించే చోటే ఆయిల్ వేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ దీనికి సంబంధించినవే. సో యాక్చువల్గా సైడ్ ఉంటుంది కదా మనం పాదం ఎత్తడానికి వెనకాల, సో అది వచ్చేసి కాలికి వచ్చింది. చాలా మిషన్స్ అయితే మీరు గమనించుంటారు, మోకాతో జస్ట్ అలా అంటే చాలు అదే పైకి పాదం అనేది పైకి పోతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి 4 ఉన్నాయి కదా, సో ఈ కడ్డీ అనేది చూసాను నేను, నాకు ఆ కడ్డీ వచ్చేసి థ్రెడ్ పైకి పెట్టాలన్నమాట. సో థ్రెడ్ పైకి పెట్టేసి అక్కడి నుంచి థ్రెడ్ వస్తుంది మనకు. సో ఎందుకు నాకు అది ఇష్టం లేదు, జస్ట్ చిన్నది ఒకటి కడ్డీలాగా అటాచ్ చేసి ఇవ్వండి, దాంతో నేను అడ్జస్ట్ అవుతానని అడిగాను. సో వాళ్ళు ఏం చెప్పారంటే, మేడం అలా కాదు, ఎందుకంటే దీన్ని ఇలా పెట్టేసినప్పుడే మీకు థ్రెడ్ అనేది ప్రాపర్గా వస్తుంది అండ్ ఎక్కడే కానీ స్టక్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పారు. అండ్ సేమ్ టైం ఒకేసారి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు బాబిన్లో థ్రెడ్ అయిపోతుంది. సో మళ్ళీ మనం కింద బాబిన్ తీసి పైన థ్రెడ్ తీసి అలాంటి పని లేకుండా సో థ్రెడ్ ఎక్కించుకోదు కదా, ఇంకొకటి కూడా ఉంటుంది పక్కనే సేమ్ టైం ఈ వర్క్ చేస్తూ సో దానికి కూడా థ్రెడ్ ఎక్కించేసుకోవచ్చు. థ్రెడ్ ఎక్కడం అంటే చాలా ఈజీ, కాకపోతే మీరు ఒకసారి చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. 1కి 2 సార్లు ట్రైల్ వేయండి, సో అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ప్రతి ఒక్కటి నేను వీడియోలో చూపిస్తున్నాను, ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా. సో దీన్ని బట్టి మీరు అటాచ్ చేసుకుంటారని. లాస్ట్ మినిట్ ఒక 2 క్లిప్స్ ఏమో మిస్ అయ్యాయి అన్నమాట. సో అవి 2 ఏమో తీయలేకపోయాను. అదేంటంటే ఎక్సలరేటర్కి పైన మోటార్ ఉంటుంది చిన్నది, సో అది వచ్చేసి అటాచ్ చేశాడు, అదొక్కటి మిస్ అయింది. మిగతా అన్నీ యాజ్ ఇట్ ఈజ్ నేను వీడియో తీసేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇదైతే మనం ఏదన్నా ఓల్డ్ సినిమాలో చూస్తాం కదా, చిన్న మైక్ పెట్టేసి సాంగ్స్ వస్తాయి, సో అలా అనిపించింది నాకు. ఇవి 2 బాగా పనిచేస్తున్నాయి, చాలా అంటే చాలా స్ట్రాంగ్గా బిగించారు. అండ్ ఇంకొకటి ఓవర్లాక్ మిషన్ వచ్చింది. ఆ ఓవర్లాక్ మిషన్ కూడా ఎలా ఉందంటే, ఓల్డ్ మోడల్ అయితే మనం కాలుతో తొక్కాలి, కానీ ఇప్పుడు న్యూ మోడల్ వచ్చింది. ఆ న్యూ మోడల్లో మనకి పవర్ బ్యాకప్ అంటే పవర్తో నడిచేటి, సో మనము కాలుతో తొక్కాల్సిన అవసరం లేకుండా సో మనకి పవర్తోనే నడిచే మిషన్ వచ్చాయి. అది కూడా చాలా బాగుంది. అది వీడియో అయితే అంటే
ఇది టుడే వెళ్తే అది యెస్టర్డే వెళ్ళాననమాట. సో అందుకోసమని నేను తీయలేకపోయాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా అనమాట. సో అతను ఫస్ట్ వచ్చేసి మిస్టేక్ చేశాడు. సో మళ్ళీ వచ్చేసి కరెక్ట్‌గా చేస్తున్నాడు. సో కొంచెం మిస్టేక్ అయిపోయిందనమాట. సో ఫస్ట్ అతను ఏం చిన్న లాజిక్కు జస్ట్ అన్నీ సెట్ చేసుకుంటాడు. సెట్ చేసుకున్న తర్వాత ఓకే అని అనుకున్న తర్వాత మొత్తం మళ్ళీ టైట్ చేస్తాడనమాట. సో ఎందుకంటే మళ్ళీ టైట్ చేశాక ఇప్పదీయడం చాలా కష్టం కదా! సో దానికోసం అని చెప్పేసి ఈ థ్రెడ్ కూడా ఎక్కిచ్చేది నేను ఒకసారి వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో థ్రెడ్ ఎక్కియడం కూడా చాలా సింపులే. కాకపోతే మనం కరెక్ట్‌గా ఈ థ్రెడ్ ఎక్కించుకోవడంలో ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా కానీ మనకు థ్రెడ్ కింద స్టిచ్చింగ్ అనేది సరిగ్గా లైన్ అనేది సరిగ్గా ఉండదనమాట. అండ్ ఇప్పుడైతే దీన్ని అటాచ్ చేసి సో దీనికి హైట్ అయితే అడ్జస్ట్ అవసరం లేదు. సో ఎలాగైనా సరే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. లాస్ట్‌లోనే పెట్టేశాడు. ఎందుకంటే పైనుంచి రావాలి థ్రెడ్. సో దానికోసమని పైనే. అండ్ ఇది ఊడిపోకుండా మళ్ళీ పైన ఇంకోటి అటాచ్ చేశాడనమాట. సో ఎవరైనా పీకినప్పుడు పైనుంచి వచ్చేస్తాయి కదా! సో అందుకోసం అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి ఇంకోటి అటాచ్ చేస్తున్నాడు. సో వీడియోలో చూపించినట్టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చేసేయండి. అప్పుడు మీకు చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది. నేను వీడియో కూడా కొంచెం ఫాస్ట్‌గా పెట్టేశాను. సో పైన నేను యాజ్ ఇట్ ఈజ్ చెప్పాను కదా! సో పైది ఎందుకంటే ఈ ఉన్నాయి కదా! ఈ కడ్డీలు ఉన్నాయి కదా! దీనికి నేను థ్రెడ్ అటాచ్ చేస్తాను. సో ఇక్కడి నుంచి థ్రెడ్ పైన హోల్ ఉంది కదా! ఆ హోల్‌లోంచి బయటికి రావాలి. అంటే ఆల్మోస్ట్ ఆ థ్రెడ్ నా హైట్ ఉంటుంది. ఆ హైట్ నుంచి కిందికి వస్తుందనమాట. సో ఇలా వస్తే లైన్ లాగా ఎక్కడే కానీ మిస్టేక్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ మిషన్ 90% కంప్లీట్ అయిపోయింది. ఏం లేదు, జస్ట్ ఇందాక నేను చూశాను హెడ్ పార్ట్ మాత్రం సపరేటు, దానికి ఏం అటాచ్మెంట్స్ అవన్నీ ఏం అవసరం లేదు, జస్ట్ అలా పెట్టేసుకోవడమే. సో మొత్తం తీసుకొని వచ్చేస్తున్నాడు. నాకైతే ముందు ఇలా అటాచ్ చేయకముందే ట్రయల్ అయితే ఇచ్చేసారనమాట. సో అది చూశాను. దీని వెయిట్ వచ్చేసి 35 కిలోస్ ఉందంట. సో మనకి ఇది ఏమైనా రిపేర్ వస్తే మనం ఏం చేయాలంటే సో కంపెనీ వాడికి కాల్ చేయాలన్నమాట. సో కంపెనీ వాడికి కాల్ చేస్తే వాడు వచ్చి ఫ్రీ సర్వీసింగ్ 1 ఇయర్ లోపు ఏదైనా ఫ్రీ సర్వీసింగ్ ఇస్తాడనమాట. సో దీని కాస్ట్ ఎంత అంటే 24,000 పడింది. అండ్ సర్వీసింగ్ ఛార్జెస్ అంటే ఇది ఫిట్ చేసినందుకు సో ఎంత అంటే 650 తీసుకున్నారు. అండ్ అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్టేషన్కి 500. అండ్ మనకు ఇంకొకటి ఏంటి అంటే సో దీనికి అడాప్టర్ ఉంటుంది. అది మనం డైరెక్ట్గా మనం లెగ్గుకు పెట్టలేం, దానికి అడాప్టర్ ఉంటుంది. ఆ అడాప్టర్ వచ్చేసి 100 రూపీస్. సో నెక్స్ట్ ఇంకో ఛానల్లో నేను ఫుల్ వీడియో దాని డీటెయిల్స్ కాస్ట్ అవన్నీ అప్లోడ్ చేశాను. సో ఏంటి అంటే కళ్యాణి లక్ష్మి ఎట్ ద డేట్ కళ్యాణి లక్ష్మి వోల్గా అనే ఛానల్లో అన్నీ అప్లోడ్ చేశాను. కాస్ట్ అవన్నీ చూసేయండి. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడైతే కనుక మొత్తం ఓకే అయిపోయింది మిషన్. అండ్ పైన మీకు బటన్స్ కనిపిస్తున్నాయి కదా, మామూలుగా మనం ఏదన్నా స్క్రీన్ పైన ఉంటుంది కదా అలాగా ప్లస్ మైనస్ అవి పిఎస్ అనేది సెట్టింగ్స్ మాత్రమే. సో అవి మనకేం పెద్ద అవసరం ఉండదు. అండ్ కింద పక్కన వచ్చేసి ఇంకోటి ఏదో మ్యూజిక్ దాకా సింబల్లో ఉంది, మీరు చూస్తే మిషన్ అర్థమైపోతుంది. అది కూడా మనకు పెద్ద అవసరం లేదు, ఓన్లీ ప్లస్ మైనస్ ఉంది. ఆ ప్లస్ మైనస్ ఏంటంటే 2800 వోల్టేజ్ అలా ఉంటుందన్నమాట. సో అంత స్పీడ్ మనం కుడుతున్నామని, సో మనకి స్పీడ్నెస్ తగ్గాలి, అంత స్పీడ్ మనం మెయింటైన్ చేయలేమనుకుంటే కనుక కొంచెం తగ్గించుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇక్కడ డన్ అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఇవన్నీ టైట్ చేస్తున్నాడు. సో మనం ఫస్ట్ చెక్క పెట్టాం కదా, ఆ చెక్క పెట్టింది అవి ఒక 4 నట్లు తీసుకొని ఈ కింది దానికి పై దానికి అటాచ్ చేస్తున్నాం అనమాట. చూపిస్తున్నాను చూడండి. పిఎస్ అనేది మనకు అవసరం లేదు. సో లైటింగ్ అవన్నీ అవసరం లేదు, మనం ఆటోమేటిక్గా మిషన్ ఆన్ చేస్తే లైటింగ్ వచ్చేస్తుంది. సో ప్లస్ మైనస్ మనకి ఇంపార్టెంట్. అండ్ టోటల్గా మిషన్ అయితే ఇలా ఉందన్నమాట. సో ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేనైతే ఇక్కడ బెంగళూరులో తీసుకున్నాను మిషన్. సో వీళ్ళ అడ్రస్ కావాలంటే మార్కెట్ సందు ఉంది. సో కళామందిర్ ఉంది కదా, అటు సైడు మార్కెట్ ఉంటుంది. ఉషా అని చెప్పేసి ఈ షాప్ పేరే ఉషా.
ఇప్పటికే 40 ఇయర్స్ అయిపోయిందంట. సో కావాలంటే ఎవరైనా చెప్పండి, నేను అతని డీటెయిల్స్, ఫోన్ నెంబర్ అవన్నీ నేను అప్లోడ్ చేస్తాను. ఈవెన్ ఇదొక్కటే కాదు, ఏమైనా మెషిన్స్ కావాలన్నా, సర్వీసింగ్ కావాలన్నా సో హోమ్ డెలివరీ ఇంటి దగ్గరికి వచ్చి సర్వీసింగ్ అయితే చేస్తారు. లేదు మేము అక్కడికి వెళ్ళి చేయించుకుంటామంటే చేయించుకోండి. అండ్ థ్రెడ్ అయితే ఎలా ఎక్కించాలో చూపిస్తున్నాడు. సో ఫస్ట్ నుంచి పైన ఎక్కిచ్చేసి సో అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఎక్కిచ్చేస్తున్నాడు. సో ఇదంతా నేను మళ్ళీ నీట్‌గా మీకు ఒక సెపరేట్ వీడియో తీసుకొని చూపిస్తాను నేను. అప్పుడు చూడండి. సో మనకిక్కడ ఇది ఉంది కదా! సో రౌండ్‌గా దాని కింద ఒకటుంది. అది రివర్స్ అనమాట. రివర్స్ సేమ్ టైం మనం ఒకవేళ థ్రెడ్ సైజు పెంచుకోవాలన్నా, తగ్గించుకోవాలన్నా అది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు థ్రెడ్ అయితే ఎక్కిచ్చేస్తున్నాడు. ఎక్కిచ్చేసి మిషన్ అయితే స్టార్ట్ చేశాను. సో అంతకుముందు నేను మిషన్ చూసి నేను కొంచెం స్టిచ్ చేశాను. సో అందుకే నేనేం పెద్ద పట్టించుకోలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడే మొత్తం సెట్టింగ్ చేసుకున్నాను. చూడండి ఎంత ఫాస్ట్‌గా పోతుంది మిషన్. అన్‌బిలీవబుల్ కదా! చాలా చూడండి, అది రివర్స్ అనమాట. చాలా